సీత మీద హత్యా ప్రయత్నం జరిగిందా? మరి నాకు వేరే చెప్పిందే. తను నడిచొస్తుంటే యాక్సిడెంట్ అయిందని, తను బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోతే ఏదో రాడ్ గుచ్చుకుందని చెప్పింది. మరి నువ్వేంటి ఇలా చెప్తున్నావు? ఏంటి కళ్యాణ్, నేనొక డాక్టర్ని. దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో, హత్యా ప్రయత్నం ఎలా ఉంటుందో నాకు ఆ మాత్రం తెలియదా? డెఫినెట్గా తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నాను. వాళ్లకు పదే పదే చెప్పాను కూడా. ఖచ్చితంగా తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. నీకు తెలిసిన వ్యక్తి అంటున్నావు కదా, మరి నీకు ఈ విషయం చెప్పలేదా? ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉందే. సీత మీద హత్యా ప్రయత్నం జరగడం ఏంటి? అసలు తనని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సీత మీద హత్యా ప్రయత్నం అన్నది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను సరిత. తనకి ఎవరూ లేరని మా ఇంటికొచ్చింది. చూడు చెల్లెమ్మ, ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా పెంచుకున్నాను. ఫారిన్లో చదివించుకున్నాను. కానీ వాడా రాణి మాయలో పడి నా మాట కూడా వినడం లేదు. ఎంతైనా ఆడది కదా, తలుచుకుంటే ఏమైనా చేయగలదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అట్లమ్ముకునే దాని మోజులో పడి నా కొడుకు అమ్మా నాన్నల మాట కూడా వినడం లేదు. కానీ ఏం చేస్తాం చెప్పు చెల్లెమ్మా? చూస్తూ చూస్తూ కొడుకు భవిష్యత్తుని బలి చేసుకోలేం కదా. అందుకే ఆ రాణిని దూరం చేసి నీ కూతురికిచ్చి పెళ్లి చేద్దామనుకుని మీ ఆయనకి మాటిచ్చాను. తన దగ్గర కట్నం కూడా తీసుకున్నాను. నా కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను. మీ మల్లిక వాడి జీవితంలోకి వస్తే సుఖపడుతుందని ఈ పెళ్లి చేయాలనుకున్నాను. అందుకే మీ దగ్గర నిజాన్ని దాచాను తప్ప మీకు అబద్ధం చెప్పాలని, మోసం చేయాలని కాదు. చాలేవయ్యా పెద్ద మనిషి, ఇంకా మాటలు చెప్తున్నావు. నీ కొడుకు ఆ రాణి ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో నేను విన్నాను. ప్రేమమాయలో ఉన్నవాడు అలా కాకుండా ఇంకెలా మాట్లాడతాడు? ఆ రాణి మాయ నుంచి బయటికి తీసుకొచ్చి నీ ఇంటి అల్లుణ్ణి చేయాలని చూస్తున్నానమ్మా. కానీ ఇంతలో నువ్వే తొందరపడ్డావు. ఒక ప్రేమ గెలవాలంటే ఎన్నో సమస్యలకి ఎదురు నడవాలి. ఎంతోమంది మాటలు తట్టుకొని తన వైపే నిలబడాలి. అప్పుడే నిజమైన ప్రేమ గెలుస్తుంది. కానీ అదే ప్రేమ విరిచేయాలంటే చిన్న అనుమానం సరిపోతుంది. ఒక్క మంట పెడితే చాలు, అదే కార్చిచ్చయిపోయి ఆ ప్రేమను కాల్చేస్తుంది. నా కొడుకు మనసును మార్చేస్తుంది. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేస్తానంటే చెప్పండి. రాధని రాణిని విడదీసి మల్లికకి రాధకి పెళ్లి చేసే బాధ్యత నాది. చూడు మావయ్య, నువ్వు కన్నింకి కేర్ ఆఫ్ అడ్రస్ అని నాకిప్పుడే అర్థమైంది. నీ కొడుకుని చేసుకోవాలన్న ఇష్టంతో ఉన్నాను కాబట్టి నీ మాట నమ్ముతున్నాను. నువ్వు చెప్పే మాటలు వాళ్ళు నమ్మి విడిపోతారని నేనెలా అనుకుంటాను? మీ ఆలోచన నిజమే, కాని చేసే పద్ధతిలో చేస్తే ఆ ప్రేమ బద్దలైపోతుంది. వాడి మనసు ముక్కలైపోతుంది. రాణి మీద వాడికున్న ప్రేమ చచ్చిపోతుంది. అప్పుడు నా కొడుకు నా మాట వింటాడు. మీ కూతురి మెడలో తాళి కడతాడు. మీ ఇంటి అల్లుడవుతాడు. అందుకే మీ సాయం అడుగుతున్నాను. చివరిసారిగా నీ మాట నమ్ముతున్నాను. ఏం చేయమంటావో చెప్పు. నేను నా మనవరాల్ని నా ఇంటికి తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు నిజంగా గనక ఆ పని చేస్తే తనని గుండెల్లో పెట్టుకుని నేను చూసుకుంటాను. ఎప్పుడూ లేంది వదిన వర్ష గురించి ఇంతలా చెప్తోందేంటి?
అదేంటో తెలుసుకోవాలి. అన్నయ్య, మీకొక విషయం చెప్పాలి. మనం ఏర్పాటు చేసిన మనుషులు ఆ వర్షాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాంతో తను భయపడిపోయింది. ఇంకెప్పుడు ఎవరికీ కనిపించను, దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మనవరాలు వర్షాన్ని పూర్ణ వెతికి పట్టుకుంటానని చెప్తోంది. ఈ వర్ష వల్ల సమంత జీవితం పాడవకుండా నిలబెట్టడానికి నువ్వు ఎంతగానో సాయం చేస్తున్నావు. మీ ఇద్దరు నాకింత సపోర్టుగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనెలా చెయ్యాలో అలా చేస్తాను. ప్రాణాలతో ఆడుకోవాలి అనుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటాయి. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళెవరో పట్టుకుంటాను. ఎందుకిదంతా చేశారని పోలీసులు అడిగితే వాళ్లే నిజం చెప్తారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది నా మీద జరిగింది హత్యా ప్రయత్నం అని తెలుస్తుంది. అదే తెలిసిన రోజు నేను సీత కాదు వర్షిణి అనే నిజం మీకు తెలిసిపోతుంది. నా గతం ఏంటో మీకు తెలియకూడదు అంటే ఈ నిజం మీరు తెలుసుకోకూడదు. అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావు సీత? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు సార్, ఏదో అనుకోకుండా జరిగింది, వదిలేయండి. ఇలా జరగడం వల్ల ఒక మంచి మనిషితో నాకు పరిచయం ఏర్పడింది. ఒక కొత్త బంధం వచ్చింది కదా. ఆ మంచినే నేను చూస్తున్నాను. జరిగిన చెడు గురించి నేను పట్టించుకోలేదు. ఎవరు పాపాన వాళ్లే పోతారు. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. అందుకే నేను కూడా ఆలోచించట్లేదు. ఇది ఇక్కడితో దయచేసి వదిలేయండి ప్లీజ్. సరే సీత, నువ్వు వద్దంటే మాత్రం నేను చేసేదేముంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సీతకి ఎవరూ లేరు అని చెప్పింది. తను ఒంటరిని అందే. ఇన్ని రోజుల్లో సీత గురించి ఎవరూ రావడం గానీ మాట్లాడడం గానీ జరగలేదు. కానీ ఈరోజు సీత మీద జరిగింది హత్యాయత్నమే అని నా ఫ్రెండ్ ఖచ్చితంగా చెప్తోంది. ఎవరూ లేని సీతకి శత్రువులు ఎలా ఉంటారు? ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటారు? ఇదంతా ఓకే అయితే అసలు సీత ఈ నిజాన్ని ఎందుకు దాస్తుంది? ఎంక్వైరీ చేస్తానంటే ఎందుకు వద్దంటుంది? ఖచ్చితంగా సీత ఇలా దాచడంలో ఏదో అర్థం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సీతని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో నేను తెలుసుకుని తీరాలి. వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. సీతని నేను కాపాడుకోవాలి. సీత గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నేను ఈ నిజాన్ని మీ దగ్గర ఎందుకు దాస్తున్నానో మీకు అర్థం కాకపోయినా మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటే నేను సీతని కాదు వర్షని అన్న నిజం బయటకొస్తుంది. అలా తెలియడం ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాను. నన్ను క్షమించండి సార్.